నగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిషి ఎంట్రీ సూపర్. గతాన్ని మర్చిపోయి వసుధారకు ఎదురుపడ్డ రిషిని ఇంటికి తిరిగి తీసుకొచ్చి దేవయాని శైలేంద్రలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వసుధార. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక దేవయాని శైలేంద్ర ఇద్దరు కలిపి మహేంద్ర అలాగే వసుధారలపై రెచ్చిపోతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రిషి ఇక తిరిగి రాడని, వారం రోజుల్లో నువ్వు ఓడిపోయి వెళ్ళిపోవడం తప్పదని, అలాగే అనుపమని తప్పుగా మాట్లాడి ఇక జగతి చావు గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు. జగతి చావు వెనుక నువ్వు కనుక ఉన్నావని తెలిస్తే నేను నిన్ను బ్రతికనివ్వను అని అన్ని లెక్కలు తేలుస్తాను. నా కొడుకు రిషి వస్తాడు, చాలా ఎక్కువ మాట్లాడారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మహేంద్ర అయితే వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంటికొచ్చి గెలిచామంటూ తెగ రెచ్చిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. ఒక పక్క రిషి రాడని, రిషి వచ్చే అవకాశమే లేదని, ఇక వారం రోజుల్లో వసుధార వెళ్ళిపోతుందని, ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఒక పక్క రిషిని, మరో పక్క మనుని, ఇంకో పక్క వసుధారని ఓడించామని, వాళ్ళకే గెలుపు వస్తుందని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటారు. అలా సంబరపడుతూ ఉండగానే ఇక ధరణి అయితే ఎక్కువగా ఆనందపడకండి అత్తయ్య గారు, ఏమో దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా తీసుకొస్తాడనేది తెలియదు. రిషి చనిపోయాడని డిక్లరీ కాలేదు, రిషి బ్రతికున్నాడని వసుధార చెప్తుంది. అలాంటప్పుడు ఏ సమయాన్నన్నా రిషి రావచ్చేమో, మీ తల్లి కొడుకుల గురించి నిజం తెలుసుకోవచ్చేమో, అప్పుడు మీ ఇద్దరికి రిషి ఎలాంటి శిక్ష వేస్తాడో ఊహకి కూడా అందదు. ఆ విషయం మీకు కూడా తెలుసు అనుకుంటా కదా అని ధరణి అంటుంది. ఇక దేవయాని శైలేంద్ర మాత్రం రిషి రాడని నమ్మకం మీద ఉంటారు. ఇక్కడ వసుధార అలాగే మహేంద్ర అలాగే అనుపమ అందరూ కూడా ఇక బాధపడుతూ ఉంటారు. అనుపమ తన కొడుకు గురించి, మహేంద్ర గురించి, మహేంద్ర రిషి గురించి, అనుపమ గురించి, ఇక వసుధార రిషి గురించి, ఇలా రిషిని తలుచుకుంటూ రిషి ఇక తిరిగి వస్తే బాగుండని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతూ ఇక రిషి తిరిగి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, మను తండ్రిని కూడా నా కొడుకు రిషియే తిరిగి తీసుకొస్తాడని అనుకుంటూ ఉంటాడు. ఇక మహేంద్ర అయితే కొడుకు కోసం 1000 కళ్ళతో మహేంద్ర ఎదురు చూస్తూ ఉంటాడు. తన ప్రేమని తిరిగి పొందాలని, తన రిషి సార్ని తిరిగి చూడాలని ఎంతో ఆశగా, నా రిషి సార్ ఎక్కడున్నారు, రిషి సార్ నా ప్రేమ మీకు చేరలేదా, నా పిలుపు మీకు వినిపించలేదా, ఇక నేను వెతుకుతున్నా నా చూపులు మీకు కనిపించలేదా అని అనుకుంటూ రిషిని పట్టుకుని బాధపడుతూ ఇక రిషి ఫోటో పట్టుకుని పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే రిషి తన చుట్టూ ఉన్నట్టు, రిషి ఇక తనని పిలిచినట్టు తన ఊహ అనిపిస్తూ ఉంటుంది. ఇల్లంతా రిషి పిలుపులే, ఇల్లంతా రిషియే కనిపిస్తూ ఉంటాడు. రిషితో గడిపిన ప్రతి క్షణం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. రిషి ఇక తన చుట్టూ ఉన్నట్టు తన ఇక ఫీల్ అవుతూ ఉంటుంది. ఎంతగానో తలడల్లిపోతూ ఉంటుంది. ఇదంతా భ్రమ కాదు, ఇది నిజం కావాలి. నా రిషి సార్ నాకు కావాలి. మాది రిషిధారల బంధం, మా బంధం ఎప్పటికీ కూడా విడిపోదు. మేమిద్దరం నిజంగా ఇక ఆ దేవుడు కలిపిన బంధం మాది, మేమెప్పటికీ విడిపోలేము. నా భర్త, నా రిషి సార్ తిరిగి వస్తారు అని చెప్పేసి చాలా నమ్మకంగా ఉంటుంది. ఎప్పుడు కన్నీళ్లు లేకుండా ధైర్యంగా తిరిగే వసుధారలో కన్నీళ్లు కనిపిస్తాయి, బాధ కనిపిస్తుంది. వారం రోజుల్లో రిషి సార్ని ఎక్కడిని వెతకాలి అని చెప్పి ఇక తన భ్రమలోంచి బయటికి రావాలి, వాస్తవంలోకి వచ్చి రిషి సార్ని వెతకాలి అనుకుంటుంది. వసుధారలో బాధని మహేంద్ర గమనిస్తాడు. వసుధార కాలేజీకి బయలుదేరుతుంది. ఇక్కడ చూస్తే ఇక దేవయాని శైలేంద్ర రెచ్చిపోతూ ఉంటారు. ఇద్దరు కూడా ఇక వారం రోజుల్లో ఒకరోజు గడిచిపోయింది మమ్మీ, ఇంకెన్నో రోజులు టైం లేదు, ఇక మన గెలుపు మొదలైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక అలా వాళ్ళు చాలా సంతోషంగా తెగ ఇక మిడిమిట్లు పోతూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే వసుధార బయటికి వెళ్ళడం, వసుధార కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఇక మహేంద్ర అయితే బాధపడతాడు.
చూసావా అనుపమ, వసుధార కళ్ళల్లో కన్నీళ్ళు. నిన్న వదిన గారు అన్న మాటలకి రిషి విషయంలో చాలా బాధపడుతుంది వస్తారా. నా కొడుకు రిషి ఎక్కడున్నాడో, నా కొడుకు రిషి తిరిగి వస్తే వసుధార కళ్ళల్లో సంతోషాన్ని చూస్తాను. నా ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుంది. జగతి దూరమైపోయింది, రిషి దూరమైపోయాడు. ఒంటరి బ్రతుకుతున్న వసుధారని చూస్తూ వసుధార కోసం తనకి తోడుగా ఉండాలి కాబట్టి బ్రతికి ఉన్నాను. లేకపోతే ఈ కట్టె ఎప్పుడు కాలిపోయేది అని చెప్పేసి ఇక మహేంద్ర అంటూ ఉంటాడు. లేదు మహేంద్ర, వసుధార నమ్మకం నిజమవుతుందని నా మనసు చెప్తుంది. నా మనసు ఖచ్చితంగా వసుధార నమ్మకం నిజమవుతుందని చెప్తుంది. ఎందుకో రిషి మనకి ఎదురుపడతాడని పదే పదే అనిపిస్తుంది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక వసుధార గురించి బాధపడుతూ మహేంద్ర అలాగే అనుపమ ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. తండ్రిని వెతికి తీసుకురావాలి, తండ్రి కనిపిస్తేనే తన బ్రతికి ఒక అర్థం ఉందని చెప్పి, లేకపోతే బ్రతికి ఉన్నా లేనట్టే అని చెప్పి మను ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే వసుధార బయటికి వెళ్తుంది. ఎక్కడ చూసినా రిషియే కనిపిస్తూ ఉంటాడు. అలా రిషి తన చుట్టుపక్కల కనిపిస్తున్నట్టు అనిపించడంతో ఒక ఆటోని ఢీకొంటుంది. ఇక ఇలాగా ఆటో అతను అయితే ఆగి ఆటోలోంచి దిగుతాడు. ఇలాగా దిగే లోపల వస్తారా ఇక రిషిని చూసేస్తుంది. కానీ అది కూడా ఒక భ్రమే అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. హలో అంటూ రిషి వెనక్కి పిలిచేసరికి ఇక భ్రమ కాదు నిజమని చెప్పి గబగబా వెనక్కి వచ్చి రిషిని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అలా రిషి సార్ మీరు రిషి సారా? హలో, ఎవరు రిషి సార్? ఎవరు రిషి సార్? మీరు ఇంతకాలం ఎక్కడున్నారు? ఈ ఆటో డ్రైవర్లా ఏంటి రిషి సార్ అని చెప్పనేసరికి, హలో మేడం, ఎవరు మీరు? ఎందుకు రిషి సార్ అంటున్నారు? నా పేరు రిషి కాదు అని చెప్పనేసరికి షాక్ అయిపోయి నిర్ఘాంతరాలైపోయి నిలబడిపోతుంది. మరి మీరు? నేను ఆటో డ్రైవర్ని, గత కొంతకాలంగా ఆటో తోలుకుంటున్నాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. తనకి ఒక చెల్లి అలాగే అమ్మ కూడా ఉన్నారని చెప్తాడు. ఒక పెద్ద ఆవిడ రిషి అనుకోని పరిస్థితిలో ఉండగా రిషిని చేరదీస్తుంది. అలా చేరదీసేసరికి రిషి స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె తన తల్లిగా మారుతుంది. ఆమెకి ఒక కూతురు కూడా ఉంటుంది. వాళ్ళ కోసం రిషి ఆటో డ్రైవర్గా మారుతాడు. గతాన్ని మర్చిపోయిన రిషి అలా ఆటో డ్రైవర్గా వసుధారకు ఎదురుపడడంతో వసుధారకు ఇక రిషి గతాన్ని మర్చిపోయాడన్న విషయం అయితే తెలుస్తుంది. అలా తెలుసుకున్న వస్తారా ప్రస్తుతం ముందు రిషి సార్ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇక మావయ్య వాళ్లకు పరిచయం చేయాలి. మావయ్యని చూస్తే అన్న ఆయనకు గతం గుర్తుకొస్తుందని ఆలోచించుకుంటుంది. ఒక ఆటో డ్రైవర్గా రిషిని ఇంటికి తీసుకుని వస్తుంది. అలా వచ్చేసరికి మహేంద్ర, అమ్మ వస్తారా? రిషి కాదు మావయ్య, అదే ఆయన ఒక ఆటో డ్రైవర్ అని చెప్పనేసరికి మహేంద్ర షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మ? ఆయనకు గతం గుర్తులేదు మావయ్య. ఆయనకి గతం గుర్తు చేయాలి అంటే మన జ్ఞాపకాలన్నీ ఆయనకు తెలిసేలా చేయాలి. దానికి కొంత సమయం పడుతుంది మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది వస్తారా. అలా రిషి ఇంటికి తిరిగి వస్తాడు. రిషి ఇంటికి తిరిగి వచ్చాడు అన్న విషయం ఇక ఇక్కడ శైలేంద్రకు అలాగే దేవయానికి తెలిసిపోతుంది. అలా తెలుసుకుని షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. ఇక వాళ్ళ గుండెలు గుబేలుమంటాయి. అలా ఇక శైలేంద్ర దేవయానిలకు రిషి రీఎంట్రీ అయితే ఊహించని షాక్ ఇవ్వబోతుంది. అసలు రాడు లేడు అనుకున్న రిషి ఒక్కసారి ఎంట్రీ అవ్వడం అనేది చాలా పెద్ద షాకింగ్కి గురి చేస్తుంది. రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. రిషి గతం గుర్తు తెచ్చుకుని ఇక రిషి తప్పకుండా దేవయాని అలాగే శైలేంద్రులకు బుద్ధి చెప్పాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.